హలో గైస్, పట్నా పైరట్స్కి కొత్త హెడ్ కోచ్గా జస్వీర్ సింగ్ గారు నియమితులయ్యారు. సో ఈ నేపథ్యంలో జస్వీర్ సింగ్ గారిని తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ అయినటువంటి కృషన్ కుమార్ హుడ్డా గారిని ఇవాళ వీడియోలో మనం కంపేర్ చేసే ప్రయత్నం చేద్దాం. ఏ హెడ్ కోచ్ తోపు, ఏ హెడ్ కోచ్ టాప్ అనేది ఈ వీడియోలో మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. బట్ దానికంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో సెట్ చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ముందుగా మనం జస్వీర్ సింగ్ గారి గురించి మాట్లాడుకుంటే, ప్రో కబడ్డీ సీజన్ 6లో యూపీ యోధాస్ హెడ్ కోచ్గా తన ప్రో కబడ్డీ ప్రస్థానాన్ని మొదలుపెట్టారు జస్వీర్ సింగ్. ప్రో కబడ్డీ సీజన్ 6, ప్రో కబడ్డీ సీజన్ 7, ప్రో కబడ్డీ సీజన్ 8, ప్రో కబడ్డీ సీజన్ 9, ప్రో కబడ్డీ సీజన్ 10, ప్రో కబడ్డీ సీజన్ 11, ప్రో కబడ్డీ సీజన్ 12 ఇలా వరుసగా 7 సీజన్ల పాటు యూపీ యోధాస్ హెడ్ కోచ్గా వ్యవహరించారు ఆయన. అండ్ ఈ 7 సీజన్లలో 5 సీజన్ల పాటు యూపీ యోధాస్ని ఆయన ప్లే ఆఫ్స్కి కూడా తీసుకువెళ్లారు. సో 7 సీజన్స్ ఆయన హెడ్ కోచ్గా వ్యవహరిస్తే 5 సీజన్స్ ఆయన ప్లే ఆఫ్స్ వరకు యూపీ యోధాస్ని తీసుకువెళ్ళగలిగారు. సో వండర్ఫుల్ ట్రాక్ రికార్డ్ అని చెప్పొచ్చు. ప్రో కబడ్డీ సీజన్ 10, ప్రో కబడ్డీ సీజన్ 12 ఈ 2 సీజన్లు పక్కన పెడితే మిగిలినటువంటి అన్ని సీజన్స్లో కూడా యూపీ యోధాస్ని ప్లే ఆఫ్స్కి తీసుకువెళ్ళగలిగారు జస్వీర్ సింగ్. మంచి ట్రాక్ రికార్డ్ అని చెప్పొచ్చు. బట్ ట్రోఫీ లేకుండా ప్రో కబడ్డీ ప్లే ఆఫ్స్లోంచి వెనుదిరిగి రావడం జరిగింది జస్వీర్ సింగ్. ప్రో కబడ్డీలో 5 సార్లు ప్లే ఆఫ్స్ ఆడినా సరే ఒక్కసారి కూడా ఫైనల్స్కి రీచ్ కాలేదు, ఒక్కసారి కూడా ట్రోఫీని లిఫ్ట్ చేయలేదు. ఇక తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ కృషన్ కుమార్ హుడ్డా గారి ప్రస్థానం విషయానికి వచ్చినట్టయితే, తెలుగు టైటన్స్ హెడ్ కోచ్ కృషన్ కుమార్ హుడ్డా గారు తన ప్రో కబడ్డీ జర్నీని దబాంగ్ ఢిల్లీ నుంచి స్టార్ట్ చేశారు. ప్రో కబడ్డీ సీజన్ 6లో దబాంగ్ ఢిల్లీ హెడ్ కోచ్గా వ్యవహరించారు ఆయన. ప్రో కబడ్డీ సీజన్ 6, ప్రో కబడ్డీ సీజన్ 7, ప్రో కబడ్డీ సీజన్ 8, ప్రో కబడ్డీ సీజన్ 9 ఇలా వరుసగా 4 సార్లు దబాంగ్ ఢిల్లీ హెడ్ కోచ్గా వ్యవహరించారు. ఈ 4 సీజన్లలోనూ దబాంగ్ ఢిల్లీ ప్లే ఆఫ్స్కి రీచ్ అయింది. ప్రో కబడ్డీ సీజన్ 6లో దబాంగ్ ఢిల్లీ హిస్టరీలోనే మొట్టమొదటిసారిగా దబాంగ్ ఢిల్లీని ప్లే ఆఫ్స్కి తీసుకువెళ్ళగలిగినటువంటి కృషన్ కుమార్ హుడ్డా గారు ప్రో కబడ్డీ సీజన్ 7లో మొట్టమొదటిసారిగా దబాంగ్ ఢిల్లీని ఫైనల్స్ వరకు తీసుకువెళ్ళగలిగారు. ప్రో కబడ్డీ సీజన్ 8లో దబాంగ్ ఢిల్లీకి మొట్టమొదటి ట్రోఫీని కూడా అందించారని చెప్పాలి. బట్ ఆ తర్వాత ప్రో కబడ్డీ సీజన్ 10లో బ్రేక్ తీసుకున్నారు కృషన్ కుమార్ హుడ్డా గారు. ప్రో కబడ్డీ సీజన్ 10లో ఏ టీంకి కూడా ఆయన హెడ్ కోచ్గా వ్యవహరించలేదు. హెల్త్ ఇష్యూస్ కారణంగా రెస్ట్ తీసుకున్నారు కృషన్ కుమార్ హుడ్డా గారు. బట్ ఆ తర్వాత ప్రో కబడ్డీ సీజన్ 11లో తెలుగు టైటన్స్ హెడ్ కోచ్గా ప్రో కబడ్డీలోకి మళ్ళీ కంబ్యాక్ ఇచ్చారు. ప్రో కబడ్డీ సీజన్ 11లో ఒక్క లీగ్ పాయింట్ కారణంగా తెలుగు టైటన్స్ ప్లే ఆఫ్స్ ఆశల్ని చేజార్చుకుంది. ఈ విధంగా ప్రో కబడ్డీలో మొట్టమొదటిసారిగా ప్లే ఆఫ్స్ ఆశల్ని చేజార్చుకున్నారు కృషన్ కుమార్ హుడ్డా గారు. బట్ ఆ తర్వాత జరిగినటువంటి ప్రో కబడ్డీ సీజన్ 12లో మాస్ కంబ్యాక్ ఇచ్చారు కృషన్ కుమార్ హుడ్డా గారు. ప్రో కబడ్డీ సీజన్ 12లో తెలుగు టైటన్స్కి ఒక మంచి టీం లభించింది. అండ్ కృషన్ కుమార్ హుడ్డా గారు కూడా చాలా బాగా కృషి చేసి తెలుగు టైటన్స్ని చాలా సీజన్ల తర్వాత ప్లే ఆఫ్స్కి తీసుకువెళ్ళగలిగారు. ఈ విధంగా ప్రో కబడ్డీలో తను హెడ్ కోచ్గా వ్యవహరించినటువంటి 6 సీజన్స్లో 5 సీజన్స్లో ప్లే ఆఫ్స్ ఆడారు కృషన్ కుమార్ హుడ్డా గారు. 5 సార్లు తను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి టీమ్స్ని ప్లే ఆఫ్స్కి తీసుకువెళ్ళగలిగారు కృషన్ కుమార్ హుడ్డా గారు. అంతేకాదు, ప్రో కబడ్డీ సీజన్ 8లో దబాంగ్ ఢిల్లీకి మొట్టమొదటి ట్రోఫీని అందించారు. ప్రో కబడ్డీలో ఇప్పటి వరకు యాజ్ ఎ హెడ్ కోచ్గా 2 ఫైనల్స్ని ఆడారు కృషన్ కుమార్ హుడ్డా గారు. ఈ విధంగా చూసినప్పుడు ట్రాక్ రికార్డ్ ప్రకారం కృషన్ కుమార్ హుడ్డా గారిదే పైచేయి కనిపిస్తోంది. అండ్ ఈ ఇరు జట్ల కోచ్ల యొక్క ఫైన్స్ విషయానికి వచ్చినట్టయితే, ప్రో కబడ్డీకి వీరు అందించినటువంటి స్టార్స్ విషయానికి వచ్చినట్టయితే, నవీన్ కుమార్ని దబాంగ్ ఢిల్లీకి అందించారు కృషన్ కుమార్ హుడ్డా గారు. ఆషు మలిక్ని కూడా దబాంగ్ ఢిల్లీకి అందించారు కృషన్ కుమార్ హుడ్డా గారు. ఇక మరోవైపు సురేందర్ గిల్ లాంటి ఎక్స్పీరియన్స్డ్ రైడర్ని అండ్ అదేవిధంగా సుమిత్ సాంగ్వాన్ లాంటి టాలెంటెడ్ లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ని యూపీ యోధాస్కి అందించారు జస్వీర్ సింగ్ గారు. గగన్ గౌడ లాంటి యంగ్ అండ్ టాలెంటెడ్ కర్ణాటకకు చెందినటువంటి రైడర్ని యూపీ యోధాస్కి అందించారు జస్వీర్ సింగ్ గారు. ఈ విధంగా చూసుకున్నప్పుడు వీళ్ళు అందించినటువంటి ఫైన్ రీచా కూడా ఈ ఇద్దరు కోచ్లు సరి సమానమైనటువంటి స్కోర్స్ కలిగి ఉన్నారు. బట్ ట్రాక్ రికార్డ్ ప్రకారం చూసుకున్నట్టయితే కృషన్ కుమార్ హుడ్డా గారి ముందున్నారని చెప్పాలి. సో ఈ కంపారిజన్లో విజేత వచ్చేసరికి కృషన్ కుమార్ హుడ్డా గారు. మరి ప్రో కబడ్డీ సీజన్ 13లో వీళ్ళు చేసే రచ్చ ఏ విధంగా ఉండబోతుందని సూపర్ ఎక్సైటెడ్గా ఉన్నాను నేను. సో వీళ్ళ రచ్చ కోసం రెడీగా ఉన్నాను. మీరు కూడా రెడీగా ఉన్నట్టయితే మీ ఫేవరెట్ టీమ్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. ఓకే, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్లో చేసేసుకోండి. అండ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ని డైలీ ఫాలో అవడానికి ట్రై చేయండి. ఈ ఇద్దరు కోచ్లలో మీ ఫేవరెట్ కోచ్ ఎవరో కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా మెన్షన్ చేసేటువంటి ప్రయత్నం చేయండి.